ఎవరు బాబు? అంటే మాకు రెంట్ కావాలి. టూలెట్ పెట్టిండ్రు కదా. మీకు సింగిల్ బెడ్రూమ్ కావాలా డబుల్ బెడ్రూమా? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. డబుల్ బెడ్రూమా? ఇప్పుడైతే సింగిల్ బెడ్రూమ్ ఉంది. డబుల్ బెడ్రూమ్ అయితే నెక్స్ట్ మంత్ ఖాళీ అవుతుంది. నెక్స్ట్ మంతా? సరే. ఎంత ఉంటుంది? సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్ ఎంత ఉంటుంది? డబుల్ బెడ్రూమ్ 12,000. 12,000 మంత్లీయా? లేకపోతే సంవత్సరానికా? ఓ బాబు మరీ ఎక్కువ అవుతుంది కదా. అయితే 13,000 ఇవ్వండి. బయట 15,000 నడుస్తుంది. మేమే ఇంకా తక్కువ ఉంది. ఇంతకుముందే పక్కింట్లో చూసినాము. ఆ డబుల్ బెడ్రూమ్ జస్ట్ 10,000. మరి అక్కడే ఉండకపోయిండ్రు, మళ్ళీ ఇందాక ఎందుకు వచ్చిండ్రు? దానికంటే ఇది నచ్చింది కాబట్టి కదా. అదే మళ్ళీ ఆడకడి ఇక్కడ కొంచెం మంచిగా అనిపించిందనే కదా ఇది దాకా వచ్చిండ్రు. కొంచెం మంచిగా ఉంటే 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది కదా. మేము పోయి ఒకసారి చూడొచ్చా రూమ్? చూడండి. ఎక్కడ? మెట్ల పైననే. ఎక్కడ? మెట్ల పక్కన. అదే ఎట్లుంటుందో ఏమో ఇంకా రూము. చిక్కుడుకాయ అయితే మంచి లేట్గా ఉంది. నేను మార్కెట్ పోయి తెచ్చిన ఉంటే స్విచ్ ఏమో ఎట్లుంది. ఇంత చిన్న హాలా వేస్ట్. ఇంకా ఎందుకులా కొన్నాం, అవసరం లేదు, వేరే దగ్గర చూసుకుందాం. ఇక్కడ కూడా చిన్నగానే ఉంది కదా. ఇక్కడ కూడా కిచెన్ చిన్నగానే ఉంది. గేట్ డోర్ పెట్టేసి వచ్చినావు గుళ్ళేమో. మీకు నచ్చితే అడ్వాన్స్ ఇవ్వండి. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను నేను. చెప్పండి ఒకసారి. నచ్చిందా? దాన్ని బట్టి మేము చూస్తాం. 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. 2 months అడ్వాన్సా? తర్వాత వాటర్ బిల్ సపరేటు, కరెంట్ బిల్ సపరేటు, మెయింటెనెన్స్ అయితే. అడ్వాన్స్ ఎంత 2 monthsకి? మనకి మంత్లీ ఎంత ఉంది రెంట్, దాన్ని 2 times ఇవ్వాలి. 24,000. 24,000 అంటే మరీ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు 1 month ముందే మాకు ఇంటిమేట్ చేయాలి. 1 month ముందే మీరు ఇంటిమేట్ చేస్తే 1 month అడ్వాన్స్ మా దగ్గర ఉంటుంది కదా. మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా రిపేర్ ఉంటే ఆ యొక్క రిపేరింగ్కి అయిపోగా మీకు ఎంత డబ్బులు మిగిలితే ఆ డబ్బులు మీకు ఇస్తాము. ఇప్పుడైతే మీకు ఇల్లు చూసుకున్నారు కదా, నీట్గా ఉంది కదా. నీట్గా ఉంది. బల్లీలు కూడా ఉన్నాయి ఇంట్లో. బల్లీల కోసం మేమేం చేస్తాము, బల్లల సంగతి మీరు చూసుకోవాలి. కానీ మీ ఇల్లేదా, మీరు బల్లు చూడాలి కదా. బల్లను మేము పోషిస్తలేం బాబు, వస్తూ ఉంటాయి. మనం ఒకరేమే బతుకుదామా, మనతో పాటు క్రిమి కీటకాలను కూడా బతకనిస్తేనే అన్ని బతికితేనే మనం బతుకుంటాం. మా పిల్లలకు ఇవి బల్లీలు దోమలు అంటే మీరు వచ్చినాక బయటకు పంపించేసేంట్లే బల్లుల్ని. కానీ ఇక ఇప్పుడు బల్లులు ఉన్నాయంటే ఇల్లు ఎంత నీట్గా ఉంచుతారో ఏమో. ఇప్పుడు మేము ఇల్లు నీట్గా ఇచ్చినాం కదా, అంతే నీట్గా ఇవ్వాలి. మేమైతే ఇప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడు పెయింట్ కూడా వేసి ఇచ్చినాము. ఇల్లు ఎంత ఉంది? అది ఇల్లు రెంట్కి వచ్చే ఇల్లు కాదు, మేము ఉండే ఇల్లు. కానీ ఇంకేమైనా ఖాళీగా ఉన్నాయా? ఇంకేం లేవు ఖాళీగా. సరే, నేను రేపైనా ఎల్లుండైనా మా మమ్మీలను తీసుకొస్తాను. మా మమ్మీ లేదా డాడీని తీసుకొస్తా. సరే, ఆ లోపల ఖాళీగా ఉంటే ఇస్తాను. ఎవరు అడ్వాన్స్ ఇవ్వకపోతే. అక్కడ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఏదో ఉన్నట్టుంది కదా, నేను ఒకసారి చూసి వస్తాడా? సరే, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఇవ్వండి. దాంట్లో ఏముంది చెప్పండి. సరేలే, ఇంకా ఎవరికి ఇచ్చినా కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వచ్చేటోళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి. ఊరికే లొల్లులు పెట్టుకుంటోళ్ళు గట్ల ఉండద్దు. ఇల్లు నీట్గా ఉంచాలి. ఇవాళ రేపట్లయితే ఆస్టక్ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన కిరాయి 1-2 నెలల కిరాయి మొత్తం అంతా రిపేరింగ్గా పోతుంది. మొన్న ఒకరికి అట్లే ఇల్లు ఖాళీ చేసిపోయిండ్రు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నామని వాళ్ళ ఇంట్లో ఉన్న అవసరం లేని చెప్తే అంతా అన్న వాడేసిపోయిండ్రు. గట్ల అస్సలు ఉండదు ముందే. అందుకే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలి. ఒక పేపర్ పెన్ రాపిచ్చేసి సైన్ చేయించుకోవాలి. అమ్మో, పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో చూసినాక అనిపిస్తుంది, అమ్మో మనుషులు ఇంత ఘోరంగా ఉన్నారా అనిపిస్తుంది. అందుకే మేము ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి
రాసి ఇచ్చేసి వాళ్ళతో సైన్ చేయించుకుని పేపర్ మన దగ్గర పెట్టుకోవాలి. ఏమేమి చెయ్యాలి ఏమేమి చేయొద్దు, పోయేటప్పుడు మనకి ఎట్లు ఇచ్చినామో మనకి ఎట్లు ఇవ్వాలి అవన్నీ చెప్పాలి.